కమిషన్ ముందు ముగిసిన హరీష్ రావు విచారణ అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చానని స్పష్టం చేసిన హరీష్ రావు. రాజధాని మహిళలపై సాక్షి టీవీలో జర్నలిస్టు కృష్ణం రాజు వివాదాస్పద వ్యాఖ్యలు. జర్నలిస్టు వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం. కాళేశ్వరం కమిషన్ విచారణపై బీజేపీ మంత్రి ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు. కేసీఆర్ ను కాపాడాల్సిన అవసరం తనకు లేదంటూ స్పష్టం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతిపై హోంమంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు. తీవ్రంగా ఖండించిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. ఏపీలో ఇంటర్ విద్యార్థిని దారుణ హత్య. పెట్రోల్ పోసి కాల్చి చంపిన దుండగులు. కాళేశ్వరం కమిషన్ ముందు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విచారణ ముగిసింది. 40 నిమిషాల పాటు కొనసాగిన విచారణలో కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ అడిగిన అన్ని ప్రశ్నలకు హరీష్ రావు సమాధానమిచ్చారు. ఈరోజు కమిషన్ ముందుకు వెళ్లి ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాలన్నీ కూడా వివరించి వాస్తవాలన్నింటినీ కమిషన్కు తెలియజేస్తాం. తెలంగాణ రాష్ట్రం యొక్క నీటి హక్కులను కాలరాయొద్దు అని చెప్పి ఈ ప్రభుత్వానికి హితవు పలుకుతా ఉన్నాయి. విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ లో ఉత్తరాంధ్ర ప్రాంత పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, శ్రేణులు మంత్రి లోకేష్ కు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఆయనకు స్వాగతం పలికిన వారిలో ఎంపీ శ్రీ భారత్, హోంమంత్రి వంగలపూడి అనిత ఉన్నారు. పార్వతీపురం నియోజకవర్గం టీడీపీ నేతలు, కార్యకర్తలతో సమన్వయ సమావేశంలో పాల్గొని పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. పరిస్థితి తీవ్ర అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాజధాని గురించి, అక్కడి మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వేశ్యలు అంటూ చేసిన దారుణమైన వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ సహా పలువురు ఇతర నేతలు కూడా ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. నేడు సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. మేము తుళ్ళూరుకి రావాలని అంటున్నారు. నేను రావడానికి సిద్ధమే, మెడిసిన్ అవి తీసుకోవాలన్నా లేదు, వెళ్ళటానికి పైకి వెళ్ళటానికి ఒప్పుకోవట్లేదు. పాపం వాళ్ళు ఫ్రెండ్లీగానే ఉన్నారు కానీ మరి వాళ్ళకి ఏమి ఇబ్బందో నాకు తెలియదు. పైకి కాదండి వాళ్ళే ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత నాకు అసలు ఐడియా కూడా లేదు ఇవన్నీ అడగాలని సంగతి. వాళ్ళేమి పాపం అభ్యంతరకరంగా వ్యవహరించలేదు, మర్యాదగానే ఉన్నారు. ఏం సార్ మర్యాదగానే ఉన్నారు, ఏం తారో ఏమో తెలియదు. సరే మరి అది వాళ్ళ ఎంత లాభం ఏంటనేది వాళ్ళ ఇష్టం ఉందో. మొదటి సంతకం సాక్షికి సంబంధం లేనటువంటి ఒక అమరావతి డిబేట్ పెట్టు క్షణం కూడా ఖాళీ లేకోకుండా దాడులు చేస్తారు మీడియా ద్వారా. చట్టానికి అంగీకరించకపోవచ్చు. ఏం కేసులు పెట్టారని దానిలో ఎస్సీ ఎస్టీ కేసు కొమ్మినేని శ్రీనివాస్ గారు బెయిల్ రాకోకుండా ఏం చేయాలి చేసుకొని మీ అక్క సంత అసహ్యకరమైన రీతిలో ఫోటోలు తెచ్చి బయట వేసి చెప్పులతో కొట్టడాలు, అసలు దాన్ని ఏమంటాం పిశాచాలు కూడా ఇట్లా చేయము, రాక్షసులు కూడా అనలేవు. ఇవంతా సంకర ఇది ఉన్నట్టుంది. ఇవన్నీ కలిస్తే తయారైన తెగ ఏదో ఒకటి ఉన్నట్టుంది. ఆ తెగ పూనుకుంటే మాత్రమే ఇట్లా చేయగలదు. దాంట్లో అంటే ఇంకా ఘోరము బాధ కలిగించి భయం వేసేది ఏంటంటే ఈ కడుపు మంటంతా ఒక తప్పుడు దీని మీద చేసుకొని మీ అక్క సంత అసహ్యకరమైన రీతిలో ఫోటోలు తెచ్చి బయట వేసి చెప్పులతో కొట్టడాలు, అసలు దాన్ని ఏమంటాం పిశాచాలు కూడా ఇట్లా చేయము, రాక్షసులు కూడా అనలేవు. ఇవంతా సంకర ఇది ఉన్నట్టుంది. ఇవన్నీ కలిస్తే తయారైన తెగ ఏదో ఒకటి ఉన్నట్టు.